కాంగ్రెస్ అగ్రనాయకురాలు ప్రియాంక గాంధీ వాద్రా భర్త రాబర్ట్ వాద్రాకు ఈడీ సమన్లు జారీ చేసింది. హర్యానాలోని భూ ఒప్పందానికి సంబంధించి ఓ కేసులో ఈ సమన్లు జారీ చేసినట్టు తెలుస్తోంది. ఈ కేసుకు సంబంధించి ఈ నెల 8న తొలిసారి ఈడీ సమన్లు పంపింది. అయితే వాటిని రాబర్ట్ పట్టించుకోలేదు. ఈ క్రమంలోనే ఇవాళ మరోసారి నోటీసులు జారీ చేస్తూ తమ ముందు హాజరు కావాలని ఆదేశించింది. నోటీసులు అందిన అనంతరం ఆయన ఈడీ విచారణకు హాజరయ్యారు. ఈ క్రమంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ ఇది బీజేపీ రాజకీయ ప్రతీకార చర్యగా అభివర్ణించారు. తాను ప్రజల పక్షాన గొంతు వినిపించిన ప్రతిసారి వాళ్ళు తనను అణిచివేసేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. అధికారులు అడిగే ప్రశ్నలకు సమాధానమిస్తానని రాబర్ట్ వాద్రా పేర్కొన్నారు.